వెల్కమ్ బ్యాక్. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఏర్పాటు చేసిన వాసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకుండా వేరే వారిని ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అటు పార్టీలో డ్రగ్ ప్లెడ్డర్లు సిద్దికి, రణధీర్, రాజు కూడా పాల్గొన్నారు. ఈవెంట్కు అరుణ్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. పార్టీ ఇచ్చిన వాసుతో పాటు వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రేవ్ పార్టీ అప్డేట్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బెంగళూరు రేవ్ పార్టీలో వాసు అనే వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సన్సెట్ టు సన్ రైజ్ వరకు విక్టరీ పేరుపై పార్టీని ఏర్పాటు చేసినట్టుగా కూడా గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీలో 5 నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. రిమాండ్ కు తరలించినటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు చలనచిత్రకు సంబంధించినటువంటి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, క్రికెట్ బూకీలను కూడా దీంట్లో గుర్తించారు. వారందరూ కూడా హాజరైనట్టుగా గుర్తించారు. అయితే దీంట్లో కొంతమందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 100 మందికి పైగా పార్టీకి హాజరైనట్టుగా గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో 30 మంది మహిళలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అందులో 25 మంది యువతులు ఉన్నట్టుగా గుర్తించారు. 45 గ్రాముల MDMA కొకైన్ సీజ్ చేసినటువంటి పోలీసులు 18 లగ్జరీ కార్లను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో పార్టీకి హాజరైనట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలో నటి హేమ సైతం పార్టీలో ఉన్నట్టుగా తెలిపిన కమిషనర్ చంద్రగుప్తా మీడియాకు తెలియజేశారు. పార్టీకి వచ్చినటువంటి పలువురు అనుమానితుల వద్ద రక్త నమూనాలను కూడా సేకరించినటువంటి పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా మీడియాకు పూర్తి స్థాయిలో వివరాలు అప్పచెప్పారు. ఇక చంద్రగుప్తా కమిషనర్ మాట్లాడుతూ దీంట్లో అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్, రాజు వీళ్ళంతా కూడా దీంట్లో హాజరైనట్టుగా చెప్పారు. వాసు, అరుణ్ ఇద్దరు బంధువులుగా ఉన్నారు. ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అరుణ్ పార్టీలో పాల్గొన్నటువంటి డ్రగ్ పెడ్లర్లను కూడా గుర్తించారు. దీంట్లో 2 డ్రగ్ పెడ్లర్ ఉన్నట్టుగా గుర్తించారు. సిద్దికి, రణధీర్ ఇద్దరు కూడా డ్రగ్ పెడ్లర్ గా ఉన్నారు. రాజ్ అనేటువంటి వ్యక్తి కూడా డ్రగ్ పెడ్లర్ గా తో పాటు ఆయన డ్రగ్ ను సరఫరా చేసినట్టుగా కూడా గుర్తించారు. ఈ మొత్తం ఇష్యూలో ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు హాజరయ్యారన్నటువంటిది ఇంకా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారిని కస్టడీకి తీసుకుంటున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఈ సిటీ అవుట్స్కట్స్ లో ఈ రేవ్ పార్టీ చేయాల్సి వచ్చింది అనేటువంటిది పూర్తిగా వివరాలు తెలుసుకుంటున్నారు. ఒకవేళ సిటీలో చేస్తే సిటీలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో సిటీ అవుట్స్కట్స్ లో చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఈ పార్టీని కొనసాగించాలనేటువంటిది ప్రధానంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి నిర్దేశంగా లక్ష్యంగా తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ముందుగానే వాళ్ళంతా గైడ్ చేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ ను కూడా క్రియేట్ చేసుకొని ఈ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ఎవరెవరిని తీసుకురావాలి, డీజేకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు డ్రగ్స్ ని ఎవరు తీసుకురావాలి, ఎక్కడికి తీసుకురావాలి అనేటువంటిది వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వేడుకలకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ ను ముందుగా వాళ్ళు నిర్ణయించుకున్నప్పటికీ హైదరాబాద్ లో ఇంకా పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. బెంగళూరులో అయితే కొంత పోలీసుల నిఘా తక్కువ ఉంటుంది. ఆ దట్టు అది సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా తనకు సంబంధించినటువంటి స్నేహితులని తెలిసినటువంటి నేపథ్యంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ నిర్వహించారు. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రేవ్ పార్టీలో ఖచ్చితంగా మత్తు పదార్థాలు వాడినట్టుగా గుర్తించేటువంటి ప్రక్రియలో పోలీసులు పూర్తి స్థాయిలో వాటిని స్వాధీనం కూడా చేసుకున్నారు. దీంట్లో ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ అనేటువంటిది హైదరాబాద్ సంబంధించినటువంటి గోపాల్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఫామ్ హౌస్ ను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని సీజ్ చేశారు. ఇక కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫర్దర్ గా వారిని కస్టడీకి కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి దీంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు సినీ నటులు హేమ కూడా ఉన్నారు. వారితో పాటు చాలా మంది ప్రముఖులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. వారి పేర్లను వెల్లడించడానికి పోలీసులు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్ గా ఈ కేసు ఫర్దర్ గా ఉన్నప్పుడు చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం దాదాపు 100 నుంచి 150 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా
పోలీసులు అయితే క్లియర్ గా నిర్ధారణకు వచ్చారు. మత్తు పదార్థాలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొంత కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. సాయి మాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.